అన్నీ జాగ్రత్తగా సర్దుకున్నావా తల్లి? నీకు కావాల్సినవి ఏమైనా మర్చిపోతే వెంటనే ఫోన్ చెయ్యి. నాన్న తెచ్చిపెడతారు. ఏమైనా మొహమాట పడతావేమో. ఎప్పటికీ ఇది నీ పుట్టిల్లు. నీ సొంత ఇల్లు. నువ్వేమీ మొహమాట పడక్కర్లేదు. అర్థమైందా? నిన్న నీ కోసం చేసిపెట్టిన జంతికలు పెట్టుకున్నావా? నాకు కాలు చెయ్యి ఆడడం లేదు. ఏంటో ఇంత తొందరగా నీకు పెళ్లి చేసి పంపించేస్తానని అనుకోలేదే. పండగకి నువ్వు అబ్బాయి ఖచ్చితంగా ఇంటికి రావాలి. అర్థమైందా? ఎలాగూ అల్లుడికి ఎవరూ లేరు. ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు మన ఇంటికి తీసుకువచ్చేయి. చెప్పింది గుర్తుంది కదూ? నేను చెప్పినట్టుగా నీ జీవితాన్ని నువ్వు అందంగా మలుచుకో. మీ నాన్న ఎలాగూ నా మాట వినలేదు. నువ్వైనా వినవే. అబ్బాబ్బా, సరేలే భవానీ, దాన్ని ఊరికే కంగారు పెట్టకు. మొట్టమొదటిసారి కాపురానికి వెళ్తోంది, ఎందుకు దాన్ని బెదరగొడతావు? అయినా ప్రవీణ్ ఏమైనా బయటవాడా? మన మేనల్లుడే కదా, వాడి గురించి మనకు తెలీదు. నువ్వు చెప్పినట్టు పాపం తల్లి తండ్రి ఎలాగూ లేరు. ఏ పండగ వచ్చినా సెలవొచ్చినా మన ఇంటికే వస్తారు. దీనిలో అంత ఆలోచించడానికి ఏముంది? చూడమ్మాయి, తల్లి తండ్రి లేకుండా వాడు ఎన్నో కష్టాలు పడి పెద్దవాడై చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఆస్తులు పాస్తులు ఏం లేకపోయినా వాడి మనసు బంగారం. వాడి గురించి నాకు బాగా తెలుసు. అందుకే ధైర్యంగా నిన్నిచ్చి వాడికి పెళ్లి చేశాను. వాడిని ఏమాత్రం కష్టపెట్టకుండా సంతోషంగా ఉండండి. ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేసి అడగమని చెప్పు. మావయ్యని ఏం అడుగుతాంలే అని మొహమాట పడతాడు. నువ్వు అలాంటివేమీ పెట్టుకోవద్దని 4 మంచి మాటలు చెప్పి ఏ ఇబ్బందులు రాకుండా దగ్గరుండి చూసుకో. తెలిసిందా? ఇలా తల్లిదండ్రులిద్దరూ అప్పగింతలు చేసి రమ్యని కాపురానికి పంపిస్తారు. రమ్య భర్త ప్రవీణ్. అర్థమైందిగా? ప్రవీణ్ ఎవరూ కాదు, వారికి మేనల్లుడే. అంటే మాధవయ్య చెల్లెలి కొడుకు. అయితే మాధవయ్య ఏమీ ప్రవీణ్ను పెంచి పెద్ద చేసి బాధ్యత తీసుకోలేదు. ప్రవీణే తనంతట తాను బంధువుల సాయంతో చదువుకున్నాడు, ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. చాలా మంచివాడు. మాధవయ్యకు ప్రవీణ్ అంటే ఎంతో మంచి అభిప్రాయం ఉండడం వలన ప్రవీణ్ ఇష్టపడ్డాను అని చెప్పగానే రమ్యనిచ్చి పెళ్లి చేశాడు. మాధవయ్యకు ఎంతో నమ్మకం రమ్యను తను ఎంతో బాగా చూసుకుంటాడని. అలా కారు బయలుదేరగానే భవానీ, నేను చెబితే విన్నారు కాదు. నేను వద్దంటున్న వినకుండా వాడికి దీన్నిచ్చి పెళ్లి చేశారు. అది ఆ ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో. బయలుదేరే ముందు ఆ మాటలన్నీ చెబితే దీలా పడిపోతుందని నేను నా నోరు కుట్టుకున్నాను. మన ఇంట్లో అది మహారాణిలా బతికింది. మీకు తెలీదు? అక్కడేముందని? వాడికి ఒక సొంత ఇల్లు కూడా లేదాయే. ఇష్టపడ్డాను అని చెప్పగానే ప్రేమ పొంగిపోయి కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. ఏమి ఇష్టమో ఏమో. దాన్ని ఎంత ప్రేమగా చూసుకోవాలనుకున్నా వాడి దగ్గర రూపాయి లేదు. ఉద్యోగం మంచిదే అయినప్పటికీ కాస్త డబ్బు కూడా పెట్టుకుంటాడో లేదో. వాడేమైనా చిన్నప్పటి నుంచి మన దగ్గర పెరిగాడా? వాడు ఎలాంటి వాడో ఏమిటో. నాకు చాలా కంగారుగా ఉంది. ఉన్న ఒక్కగానొక్క కూతురు. ఎందుకు ఇలా చేశారు? నువ్వే చెప్తున్నావు కదటే, ఉన్నది ఒక్కగానొక్క కూతురు అని. నాకు ఆ మాత్రం భయం ఉండదు? ప్రవీణ్ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎంత సొంత మేనల్లుడే అయినా నేను అన్ని విధాలా కనుక్కున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. వాడికి రమ్య అంటే ఎంత ఇష్టమో తెలుసా? నేను వాడి మనసు ఏమిటో గ్రహించాకే దాన్నిచ్చి ధైర్యంగా పెళ్లి చేశాను. వాడికి ఇల్లు లేకపోతేనేమే, మనకి ఇల్లు లేదు. అది మన కూతురికేగా. ఇన్ని ఉన్నా రూపాయి తీసుకోకుండా ఇస్తానంటే కూడా వద్దని అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకుని తీసుకువెళుతున్నాడు. చూడు, అక్కడే అర్థమవుతోంది వాడెంత ఉత్తముడో. ఇంకా నువ్వు లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకుని బుర్ర పాడు చేసుకుంటున్నావు. నీలాంటి దానికి ఎంత చెప్పినా అనవసరమే. ఇటు చూడు, నువ్వనే ఆస్తి పాస్తులు ఉన్నవాళ్ళు అమ్మాయిని ప్రేమగా చూసుకుంటారో లేదో మనకు తెలీదు. బయట సంబంధానికి వెళితే ఏం జరుగుతుందో నువ్వు చూడటం లేదు. మొన్న నా స్నేహితుడి కూతురికి ఏమైంది? అమెరికా సంబంధం తీసుకువెళ్ళి అక్కడ దాన్ని చంపి తగలేశాడు. అలాంటి పరిస్థితుల కంటే కాస్త కష్టపడి బతికినా మనకి తెలిసిన వాడు మంచివాడే నయ్యం కదటే. ఈ మాత్రం కూడా ఆలోచించలేకపోతున్నావు. ఆస్తి పాస్తి అంటావు, అది సుఖంగా బతకడానికి కావలసినవన్నీ మనం ఇవ్వము. ఇప్పుడు వద్దంటే అన్నాళ్లే, నెమ్మదిగా అన్ని సమకూరుద్దాం. వాళ్ళకు కూడా సంసారం పెరిగాక ప్రవీణ్ కాదండు. ముందు వాళ్ళిద్దరిని సుఖంగా ఉండని.
నువ్వు ఊరికూరికేనే అమ్మాయికి ఫోన్ చేసి భయపెట్టకు. ఒక్కగానొక్క కూతురు కావడంతో ఎంతో గారాబంగా పెంచింది భవానీ. ప్రవీణ్పై తనకేమీ ద్వేషం లేదు. కాకపోతే కూతురు జీవితం ఏమైపోతుందోనన్న కంగారు. రమ్య చాలా మంచిది, అమాయకురాలు కూడాను. ఇక వారిద్దరూ వారింటికి చేరుకున్నారు. ప్రవీణ్ రమ్యను ఎంతో బాగా చూసుకోసాగాడు. వాళ్ళిద్దరూ ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసి ఇద్దరూ అలా బయటకు వెళ్ళొస్తారు. వారానికొక సినిమాకి, నెలకొక పిక్నిక్కి అన్నట్టు రమ్యను కోరిన చోటకల్లా తీసుకెళుతూ ఉండేవాడు ప్రవీణ్. చుట్టుపక్కల వాళ్ళంతా భార్యని ఎంత అబ్బరంగా చూసుకుంటున్నాడో అనుకునేంతగా ప్రవీణ్ రమ్యను కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకుంటాడు. పాపం ప్రవీణ్ చిన్నప్పటి నుంచి తనకంటూ ఎవ్వరూ లేరు. తన బాబాయిలు పెదనాన్నలు చదివిస్తే వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఉండి వాళ్లకు కూడా సహాయం చేస్తూ కష్టపడి చదువుకున్నాడు. కష్టం విలువేమిటో తనకు బాగా తెలుసు. ఇప్పుడు తన సొంతం అనే మనిషి వచ్చింది అన్న సంతోషంలో ప్రవీణ్ రమ్యను ఏ విధంగానూ ఒక్క చిన్న మాట కూడా అనడానికి ఇష్టపడేవాడు కాదు. రమ్య కూడా ప్రవీణ్తో చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తూ భవానీ కూడా కాస్త మనసు కుదుటపరుచుకుంది. 4 ఏళ్లు గడిచిపోయాయి. కానీ వాళ్ళ పరిస్థితుల్లో మార్పు వస్తూ ఉంది. ఒకరోజు రమ్య బాధపడుతూ హాల్లో కూర్చోవడం గమనించిన ప్రవీణ్, ఏంటి రమ్య, ఏడుస్తున్నావా? ఏం జరిగింది? మరే ఏం జరిగిందంటే, నేను జానకమ్మ గారింట్లో పేరంటానికి వెళ్ళానా, అక్కడ నన్ను అందరూ ఏడిపించారు. వాళ్ళు పిలిస్తేనే కదండి నేను వెళ్ళింది. అయినా అది ఏమాత్రం పట్టించుకోకుండా నేను తాంబూలం తీసుకోవడానికి, బొట్టు పెట్టి అక్షింతలు వేయడానికి పనికిరానని, పెళ్ళై 4 ఏళ్లైనా ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి నాకు అర్హత లేదని నన్ను ఎగతాళి చేశారు. నేను అక్షింతలు వేస్తే ఆ అమ్మాయికి అశుభమట. అటువంటప్పుడు నన్ను పిలవడం దేనికి? నన్ను ఎంత అవమానించారో తెలుసా? నేను తట్టుకోలేకపోతున్నాను. అనవసరంగా అక్కడికి వెళ్ళాను. అయ్యో, బాధపడకు రమ్య. ప్రపంచం పలు రకాలుగా అనుకుంటుంది. ఎవరికి తెలుసు ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో? పైకి కనిపించే దాన్ని బట్టి మాట్లాడడం, పక్క వాళ్ళ జీవితంలో కలగ చేసుకొని బాధ పెట్టడం అందరికీ బాగా అలవాటు. నువ్వు వాటి గురించి పట్టించుకోకు. మన జీవితంలో ఏముందో మనకు తెలుసు కదా. ఏం తెలుసు? నాకేమీ తెలీదు. అసలు మీరు పిల్లలు ఎందుకు వద్దంటున్నారో, 4 ఏళ్ళైనా ఇలాగే ఎందుకు మనం ఉండిపోవాల్సి వచ్చిందో నాకు మాత్రం ఏమీ తెలీదు. నేను ఎప్పుడు అడిగినా నాకు పిల్లలంటే ఇష్టం లేదని, పిల్లలు అనే ప్రస్తావన మళ్ళీ తీసుకురావద్దని నా నోరు మూయిస్తారు. మొదట్లో ఏదో ఒకలా మిమ్మల్ని ఒప్పించుకోవచ్చు అనుకున్నాను. కానీ కొంతకాలానికి ఇప్పుడు ఆ ఉద్దేశం కూడా పోయింది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడని మనిషి ఇప్పుడు మాత్రం ఎందుకు ఒప్పుకుంటారు? ఇక ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా మాటలు పడ్డం మొదలైంది. ఇంకా నా బతుకు జీవితం అంతా ఇలా గడపాల్సిందేనా? అసలు మీకేం సమస్య ఉందని? ఎందుకు మీకు పిల్లలంటే ఇష్టం లేదు? ఏదో ఒక విధంగా మిమ్మల్ని కన్విన్స్ చేయొచ్చని ఇంతకాలం ఆశపడ్డాను. ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్తారు. వాటిలో ఒక్కటి కూడా నాకు సరిగ్గా అనిపించడం లేదు. అసలు మీకేమైంది? ఏమీ అవ్వలేదు. నాకెందుకో పిల్లల్ని కండం, బాధ్యత తీసుకోవడం ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు రమ్య. మనిద్దరం హ్యాపీగా ఉన్నాం, ఇలాగే ఉండొచ్చు కదా. నేను ఆ బాధ్యతలన్నీ తీసుకోలేను. నాకు నువ్వు, నీకు నేను, అంతే. నీకు ప్రపంచంతో సంబంధం ఉందా లేక నాతోనా? నువ్వు చెప్పు. వాళ్ళందరి కోసం ఆలోచిస్తావా? నా ఇష్టానికి గౌరవం ఇస్తావా? మనిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఒకరినొకరు అర్థం చేసుకుని హ్యాపీగా గడుపుతున్నాం. ఇది చాలదా మనకి? ఒక సొంత ఇల్లు కొనుక్కుందాం. నీకేం కావాలన్నా నేను తెచ్చిపెడతాను. ఈ ఒక్కటి తప్ప. ప్లీజ్, నేను నీకు 2 ఏళ్ల క్రితమే చెప్పాను కదా, పిల్లలు అనే ప్రస్తావన మన ఇద్దరి మధ్య తీసుకురావద్దని. జస్ట్ అండర్స్టాండ్. ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పారే కానీ కారణం అయితే చెప్పడం లేదు. పిల్లలంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటండి? వేరే ఏ విషయమైనా నేను సర్దుకుంటానేమో, కానీ తల్లి అనిపించుకోవడం ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా అతి ముఖ్యమైన విషయం.
చుట్టుపక్కల వాళ్ళ గురించి వదిలేయండి. నాకు మాత్రం నా సొంత పిల్లలు ఉండాలి, వాళ్ళతో ఆడుకోవాలి, పెంచి పెద్ద చేయాలన్న అచ్చట ముచ్చట ఉంటాయి కదా. దాని గురించైనా మీరు ఆలోచించారేంటి? నేను కూడా చెప్పాను నాకు పిల్లలంటే చాలా ఇష్టమని. మరి ఆ మాటకు విలువ లేదా? ఇలా ఎంతకాలం నేను బాధపడాలి? ఎప్పుడూ దీని గురించే నా మనసులో దిగులు పడుతూ ఉంటాను. కానీ మీతో చెప్తే బాధపడతారేమోనని నాలో నేనే బాధపడుతూ ఉన్నాను. ఇవాళ ఈ విషయం రోడ్డు దాకా వచ్చింది. ఇంకా అందరూ ఇలా మాట్లాడుతుంటే తట్టుకుని బతకడం నా వల్ల మాత్రం కాదు. ఇప్పటికే అమ్మ కూడా నన్ను చాలా రోజుల నుంచి అడుగుతోంది. అందరికీ సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను. ఐఎమ్ సో సారీ రమ్య, నువ్వేం అనుకోవద్దు. నీ బాధ నాకు అర్థమవుతోంది, కానీ నేను కూడా కన్విన్స్ అవ్వలేను. నువ్వేం అనుకోకు. ఈ ఒక్క విషయంలో నేను నీకు సపోర్ట్ చేయలేను. అత్తయ్యకు ఏదో ఒక సమాధానం చెప్పు, నన్ను అడిగితే నేను చెప్తాను, అంతే. రమ్య కంట కన్నీరు కారుతున్నా, ఎంత బాధపడుతున్నా ప్రవీణ్ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా, దాని గురించి బాధపడకుండా సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రమ్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. అదే సమయంలో తల్లి నుంచి ఫోన్. ఏంటే గొంతు అలా ఉంది? ఏమైంది? ఒంట్లో బాగోలేదా? బాగానే ఉంది. ఒంట్లో బాగాలేకపోవడం కాదు, నా రాతే బాగాలేదు. అదేమిటే అమ్మాయి అలా అంటున్నావు? ఏం జరిగింది? అబ్బాయి నువ్వేమైనా గొడవ పడ్డారా? నీకేమన్నా అవసరం ఉందా? నాకు చెప్పు, వెంటనే అక్కడికి వచ్చి నీకేం కావాలో అది చేసి పెడతాను. అదేం కాదమ్మా, ఎప్పుడూ ఉండే సమస్యే. నువ్వు కూడా చాలా రోజుల నుంచి దీని గురించే కదా బాధపడుతున్నావు, పిల్లల గురించి. ఇవాళ ఆ విషయం రోడ్డు దాకా వచ్చింది. మా పక్కింట్లో పేరెంటం ఉంటే వెళ్ళానులే. అక్కడ నన్ను నానా మాటలు అన్నారు. అదే విషయం ఆయనతో చెప్పి బాధపడితే, నువ్వేమీ పట్టించుకోకు, లోకం రకరకాలుగా మాట్లాడుతుంది, నువ్వు అవన్నీ పట్టించుకుంటే బతకలేవు, నా మాట విను, మనకు పిల్లలు వద్దంటే వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. అంతేకాని తన మనసు మాత్రం మారదట. అందుకే బాధగా ఉంది. ఇదెక్కడి చోద్యమే? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ విషయంలో ప్రవీణ్ ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చాలా రోజుల నుంచి ఈ విషయం గురించి అల్లుడితో మాట్లాడాలని అనుకుంటున్నాను నేను. కానీ బాగుండదులే అని ఆలోచిస్తున్నా. పైగా నువ్వు కూడా నేను ఏదో ఒకటి సర్ది చెప్తాను, ఎలాగోలా కన్విన్స్ చేస్తాను, నువ్వు కలగ చేసుకోకు అన్నావు. మరి ఇప్పుడు ఏమైంది? ఏమో, ఇంత జరిగాక కూడా వద్దన్నారంటే ఆయన వద్దని చెప్పేసినట్టే. లేకపోతే నేను ఇంత బాధపడుతుంటే ఆయన చూస్తూ ఉండలేరు. ఏదో ఒక సమాధానం చెప్పేవారే. ఈ విషయంలో ఆయనకి మార్పు లేదు అని నాకు అర్థమైపోయింది. నా కంట్లో కన్నీరు చూసి కూడా నిర్ణయం మారలేదంటే ఆయన మారనే అర్థం. ఈ జీవితానికి ఇంతేనమ్మా. కానీ ఇలా నేను ఎంతకాలం బతకగలను? చాచా అలా మాట్లాడకే. నువ్వు అలా అంటుంటే నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. అసలు విషయం ఏంటో కనుక్కుందాం ఉండు. నేను నాన్న రేపే బయలుదేరి మీ ఇంటికి వస్తాం. అల్లుడితో సహజంగా మాట్లాడతాం, నువ్వు కంగారు పడకు. ఈ విషయం ఇప్పుడే తేలిపోవాలి. ఇదిగో చూడండి, రేపంటే రేపే పొద్దునే బయలుదేరి మన అమ్మాయి దగ్గరికి వెళుతున్నాం. అల్లుడితో పిల్లల గురించి మాట్లాడుతున్నాం, అంతే. మీరు మాట్లాడలేకపోతే నేను మాట్లాడతా. నాకు చెప్పండి, మన సొంత వాడే కదా, ఏ సమస్యలు రావు, అమ్మాయిని ఏం కష్టపెట్టడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అన్నారు. మరి మీ సొంత మేనల్లుడే కదా, అడగొచ్చుగా ఎందుకు దాన్నలా బాధ పెడుతున్నాడో. దానికి ఏ కష్టం రాకుండా మాత్రం బాగా చూసుకుంటాడు, ఏ లోటు లేకుండా సంతోషంగా ఉంచుతాడు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఇలా ఏడిపిస్తున్నాడు. పాపం, నిన్న వాళ్ళ పక్కింటి వాళ్ళు దాన్ని నాన్న మాటలు అన్నారట. అది చెప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అది అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసింది. ఇప్పుడు చూడండి, సొంతవాడైనా తనను తప్ప ఇలా చేస్తున్నాడు అని అడగడానికి తనకంటూ వెనక ఎవ్వరూ లేరు. ఎవరితోనైనా చెప్పిద్దామంటే అవకాశం లేదు. ఇక అటైనా ఇటైనా మనమేగా ఉన్నది. అల్లుండి గట్టిగా అడిగి తన మనసు మారుద్దాం. ఇలా అయితే అమ్మాయి జీవితాంతం అందరితో మాటలు పడుతూ బతకాల్సి వస్తుంది. అది తట్టుకోలేదండి. మాధవయ్య ఏమీ మాట్లాడలేక తను ప్రవీణ్ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక అయోమయ స్థితిలో
భార్య చెప్పిన దానికి సరేనంటాడు. తెల్లవారి ఇద్దరూ బయలుదేరి కూతురు దగ్గరకు వెళతారు. చూడల్లుడు, నేను నేనెప్పుడు పల్లెత్తు మాట కూడా అడగలేదు. నాకు అయిష్టంగానే ఈ పెళ్లి జరిగినా తర్వాత నువ్వు రమ్యని ఎంతో బాగా చూసుకుంటున్నావని నేను సంతోషపడ్డాను. ఎప్పుడైనా ఒక్కసారైనా నిన్ను నిందించానా? లేదు కదా. కాకపోతే ఇప్పుడు నీతో మాట్లాడాలి అనే ఒకే ఒక్క పని మీద మేము ఇక్కడికి వచ్చాం. విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది. తప్పుగా అనుకోకు. అమ్మాయిని కూడా ఏమీ అనుకు. పాపం అది వద్దనే చెప్పింది. కానీ పెద్దవాళ్ళం, మంచి చెడు చెప్పాల్సిన వాళ్ళం. ఈ మాత్రం బాధ్యత తీసుకుని చెప్పొచ్చని అనుకునే వచ్చాం. నువ్వు పిల్లల విషయంలో నీ నిర్ణయం మార్చుకోవా? పాపం దానికి కూడా తల్లనిపించుకోవాలని, పిల్లల్ని పెంచి పెద్ద చేయాలని ఉంటుంది కదా. నీకు పిల్లల విషయంలో ఎందుకంత మొండితనం? పర్వాలేదు అత్తయ్య, మీరు వచ్చినందుకో చెప్పినందుకో నేను బాధపడను. మీకు కూడా అదే సమాధానం చెప్తాను. నాకు మొదటి నుంచి పిల్లలంటే ఇష్టం లేదు. నేను రమ్య మేమిద్దరమే కలిసి బతకాలని కోరుకున్నాను, అంతే. ఈ ఒక్క విషయంలో అడ్జస్ట్ అవ్వమని రమ్యకు ఎన్నోసార్లు చెప్తున్నా, కానీ తను అర్థం చేసుకోవట్లేదు. నేను తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను కదా. ఇక నేను వద్దన్న దాని గురించే తను ఎందుకు బాధపడుతోంది? తనకు అర్థమయ్యేలా చెప్పండి. నాకు పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి బాధ్యత తీసుకునే ఓపిక లేదు. ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే ఉద్దేశం అంతకంటే లేదు. నేను ఎవ్వరూ లేకుండా పెరిగి నానా కష్టాలు పడ్డాను. ఇకపై నా జీవితంలో అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా అదృష్టం బాగుండి మంచి భార్య దొరికింది. ఇది చాలదా? మళ్ళీ పిల్లల్ని కానీ జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోవాలా? అక్కడి నుంచి ఎన్నో సమస్యలు వస్తాయి. అవేవి భరించగలిగే శక్తి ఓపిక నాకు లేవు. మీకు నా బాధ అర్థం కాకపోవచ్చు. నేను మాట్లాడేది ఫూలిష్గా అనిపించవచ్చు, కానీ ఇదే అసలు నిజం. ఈ ఒక్క విషయంలో నేను కన్విన్స్ అవ్వలేను. రమ్య కోసం ఏదైనా చేస్తాను, ఇది తప్ప. తను నా కోసం ఈ ఒక్క విషయంలోనూ కన్విన్స్ అవ్వమనండి. మీరే తనకు అర్థమయ్యేలా చెప్పండి. తనకు ఒంటరితనంగా ఉంది అనిపిస్తే మీరు కూడా వచ్చి మాతో పాటే ఉండండి. నేను ఎప్పుడు కాదనలేదు. బట్ పిల్లల గురించి మాత్రం తను ఇంకెప్పుడూ ఆలోచించకూడదు. ఇక లోకం గురించి పట్టించుకునే అవసరమే లేదు. ఒకటి ఉంటే మరొక దాని గురించి మాట్లాడుతుంది ఈ లోకం. అందుకని ఆలోచించి మన పర్సనల్ అభిప్రాయాలు మార్చుకోవడం సరికాదు. ఐఎమ్ సో సారీ. మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నానని నాకు తెలుసు, కానీ తప్పడం లేదు. ప్రియా ప్లీజ్, ఈ ఒక్కసారి నన్ను అర్థం చేసుకో. నువ్వు ఏది అడిగినా ఎప్పుడు నేను అడ్డు పెట్టలేదు. ఇది ఇంతలా చెప్తున్నానంటే నా మనసు దానికి సిద్ధంగా లేదని నువ్వు అర్థం చేసుకోగలవు కదా. అత్తమామలిద్దరినీ మళ్ళీ మాట్లాడనివ్వకుండా ప్రవీణ్ తన మనసులో ఉన్నదంతా చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మాధవయ్యకు కూడా నోట మాట రాలేదు. అసలు ఏం మాట్లాడి ఏం చెప్పి ప్రవీణ్ని కన్విన్స్ చేయాలో తెలియలేదు. ఏంటండి ఇది? కనీసం అన్ని మాట కూడా మాట్లాడనీయకుండా ప్రవీణ్ గబా గబా తను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోయాడు. నాకేం అర్థం అవడం లేదు. మీరు అబ్బో చాలా మంచివాడు చాలా మంచివాడు అన్నారు. మీరు చెబితే వింటాడేమో, చెప్పుండొచ్చుగా. నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు అలా నుంచున్నారేంటి? ఏం చెప్పను భవాని, అసలు వాడు నిర్ణయం తీసేసుకున్నానని మాట్లాడొద్దని మనకే చెప్తున్నాడు. వాడు ప్రియకి చెప్తున్నట్టే ఇండైరెక్ట్గా మనకు కూడా దీని గురించి మాట్లాడితే బాగుండదని చెప్తున్నట్టు అనిపించింది నాకు. ఇంకేం మాట్లాడమంటావు? అమ్మాయి బాధను నేను కాదన్ను, కానీ ప్రవీణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నీతో పాటు నేను కూడా షాక్ అయిపోయి నుంచున్నాను కదా. సరే, ఇదంతా కాదు. రమ్య, ఏదైతే అది అయ్యింది. నువ్వు నీ బట్టలన్నీ ప్యాక్ చేసేసుకో. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ప్రవీణ్కి నువ్వంటే చాలా ఇష్టం కదా. నిన్ను చూడకుండా నువ్వు లేకుండా తను ఉండలేడు. పిల్లలను కంటాను అంటేనే ఇంటికి వస్తానని, లేదంటే రానని చెప్పేసాయి. కొంతకాలం బెట్టు చేస్తే కొన్నాళ్ళకి తనే దిగొస్తాడు. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది. ఇలా ఎంతకాలమని అదే బాధపడుతూ మనసులో దిగులు పడిపోతూ ఉంటావు. చూడు ఎలా అయిపోయావో. అయినా తల్లి అవ్వడం అనేది ఒక వరం. అది లేకుండా చేస్తానంటాడేంటి? నాకేం అర్థం కాలేదు అల్లుడి సంగతి. ఏదేమైనా నువ్వంటే ఎంతో ప్రేమ. నిన్ను బాగా చూసుకుంటాడు. అలాంటి వాణ్ణి నేను ఎక్కడా చూడలేదే. అందుకని నయ్యానో భయ్యానో మన దారికి తెచ్చుకోవడమే మంచిది. అల్లుడిని బాధ పెట్టినట్టు కాక, అలాగని ఒప్పుకున్నట్టు కాక ఉండాలి. పద,
ఇప్పటికిప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసి నేను పిల్లల్ని కంటానికి ఒప్పుకుంటేనే తిరిగి వస్తానని చెప్పు. మొదట్లో కోపడ్డా నెమ్మది నెమ్మదిగా సర్దుకుంటాడులే. ఆ తర్వాత దానికి ఒప్పుకొని నిన్ను వచ్చి ఇంటికి తీసుకువెళ్తాడు. మాధవయ్య భవానీ చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. తనకు కూడా ఏ ఉపాయం తోచడం లేదు. కానీ మనసులో ఎక్కడో అలా చేయకూడదని, ప్రవీణ్ ఏ కారణం లేకుండా ఇలా చెయ్యడని తన మనసులో ఏదో ఉందని అనుమానం కలుగుతూ ఉంది మాధవయ్యకు. రమ్య చాలాసేపు తల్లి చెప్పిన దానికి ఒప్పుకోలేదు. కానీ పిల్లల కోసం ప్రవీణ్ని బాధ పెట్టడం తప్పనిసరి అనిపించింది రమ్యకు. చివరికి తల్లి తన మాటలతో రమ్యను కన్విన్స్ చేసింది. ఇప్పుడు కొంతకాలం బాధపడినా తర్వాత మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పడంతో రమ్యకు కూడా అంతకంటే మరో దారి లేదు అని అనిపిస్తుంది. ఇక తప్పనిసరి తన బట్టలు ప్యాక్ చేసుకుందామని లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళి తన బట్టలన్నీ సర్దుకుంటున్న క్రమంలో బీర్వాలో తన నగల కోసం వెతుకుతుంది. బీర్వాలో నగలతో పాటు అక్కడ ఒక డైరీ, దాని పక్కనే రిపోర్ట్స్ కూడా రాసిపెట్టి ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ 2 ఏళ్ల క్రితం తనకు యాక్సిడెంట్ జరిగినప్పటివి. అవి అంత భద్రంగా ప్రవీణ్ ఎందుకు దాచాడో తనకు అర్థం కాలేదు. డైరీలో ఏం రాసిందో చూద్దామని తీసింది. అది ప్రవీణ్ రాసుకున్న డైరీ. అందులో ఇలా రాసి ఉంది. రమ్య, తనకు పిల్లలంటే చాలా ఇష్టం. జరిగిన యాక్సిడెంట్ కారణంగా తను పిల్లల్ని కనే శక్తిని కోల్పోయింది. డాక్టర్ ఈ మాట చెబుతుంటే నా కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. నాకైతే రమ్య ఒక్కటి చాలు జీవితం సంతోషంగా ఉండడానికి. కానీ రమ్యకి అలా కాదు. తను పిల్లల్ని కనాలని, పెంచి అచ్చుట ముచ్చట తీర్చుకోవాలని అనుకుంది. కానీ భగవంతుడు తనకు అవకాశం లేకుండా చేశాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే రమ్య మెంటల్గా అప్సెట్ అవుతుంది, చాలా బాధపడుతుంది. డాక్టర్ తను చాలా సెన్సిటివ్గా ఉందని, ఈ విషయం తెలియనివ్వద్దని చెప్పింది. ఈ పరిస్థితుల్లో నేను కటువుగా ప్రవర్తించడం తప్ప మరేమీ చేయలేను. ఐఎమ్ సో సారీ రమ్య. అందుకే రమ్యకి నాకు పిల్లలంటే ఇష్టం లేదని చెప్తాను. తప్పు నా మీద వేసుకుంటాను. తనకి ఇలా జరిగిందని తెలిస్తే తను ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఎప్పటికీ తనకి ఈ విషయం తెలియకూడదు. రమ్యను నేను ఒక చంటి పాపలా కాపాడుకోవాలి. తను ఎన్నిసార్లు అడిగినా నేను తనని బాధ పెట్టినా సరే ఇలాగే సమాధానం చెప్పాలి. ఆ శక్తినివ్వు భగవంతుడా. ఇదంతా చదువుతూనే రమ్య కళ్ళల్లోంచి నీళ్లు రావడం మొదలైంది. గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. కూతురు ఏడుపు విని పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళిద్దరూ. ఆ డైరీని చూపించింది. అది చదివిన వాళ్ళిద్దరికీ మతిపోయింది. అయ్యో, ఎంత పని అయ్యిందే. నీకు బాధ కలగకుండా ఉండడం కోసం, నువ్వేమీ చేసుకోకుండా ఉండడం కోసం అల్లుడు తనను తాను చెడు చేసుకున్నాడా? భగవంతుడు ఇలాంటి శిక్ష వేస్తాడని అనుకోలేదు. అయినా నిన్ను కడుపులో పెట్టుకుని చూసుకునేంత మంచి భర్త నీకు దొరికాడు. నేనెంత పిచ్చిదాన్ని. ఆ అబ్బాయిని అపార్థం చేసుకున్నాను. తను నీ ప్రాణం కాపాడడం కోసం నీతో అలా దురుసుగా ప్రవర్తించాడన్నమాట. బాధపడకమ్మా. ఇంతటి మంచివాడు నీకు భర్తగా దొరికినందుకు నువ్వు చాలా సంతోషపడాలి. తను కోరుకున్నట్టుగానే ఉండు. ఇది మన కంట పడకపోయింటే ఎంత పెద్ద తప్పు జరిగేది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను తీసుకువెళ్ళి అల్లుడిని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం. తను ఏం చేయాలో తెలియక అవస్థపడేవాడు. పాపం, మనకెవరికీ నిజం చెప్పలేక తన మనసులో బాధను ఒక్కడే భరిస్తున్నాడు. ఏమండి, చాలాసార్లు అన్నాను కదా, మీ మేనల్లుడు అని. కాదు, మన అల్లుడు. మన కూతురంటే ఎంతో ప్రాణం అల్లుడికి. ఇంత కష్టం వస్తే తనను బాధ పెట్టకూడదని మనందరి దగ్గర తను మాట పడ్డాడే తప్ప ఆ అమ్మాయిని ఒక పల్లెత్తు మాట అనలేదు. తానే తలుచుకుంటే మరో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనొచ్చుగా. కానీ కనీసం ఆ విషయం కూడా రమ్యకు తెలియడం తనకు ఇష్టం లేదు. ఎంత మంచి హృదయం ప్రవీణ్ది. నిజమేనే, నాకు ఎక్కడో అనుమానం వస్తూనే ఉంది. ప్రవీణ్ ఇలా చేయడానికి ఏదో కారణం ఉంది అని. కానీ ఏమిటో తెలియదు కాబట్టి నేను మాట్లాడలేకపోయాను. మీరంత బాధపడుతుంటే ఏమీ చెప్పలేక
సమాధానపరచలేక చూస్తుండిపోయాను. కానీ ప్రవీణ్ అంత కఠినంగా మాట్లాడడం నన్ను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. వాడు నేను అనుకున్న దానికంటే ఎంతో ఉత్తముడు. ఇప్పుడు ఆ విషయం నాకు అర్థమైంది. ముగ్గురు ప్రవీణ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. తనకు జరిగిందంతా తెలిసిందని, ఇకపై దాని గురించి బాధపడొద్దని చెప్పాలని. ప్రవీణ్ ఇంటికి రానే వచ్చాడు. ప్రవీణ్, నేను మేము అపార్థం చేసుకున్నాం. నువ్వు రమ్యపై చూపిస్తున్న ప్రేమని అర్థం చేసుకోలేకపోయాం. దానికి వచ్చిన ఇబ్బందిని నీ ఇబ్బందిగా తీసుకుని దాని ప్రాణం కాపాడడం కోసం నీ మనసులో బాధను దిగమింగుకుని ఉంటున్నావని అర్థమైంది. మాకు నిజం తెలిసింది. నిన్ను అన్నేసి మాటలు అన్నందుకు మమ్మల్ని క్షమించు. అవునండి, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఎన్నోసార్లు ఈ విషయం గురించి ఒత్తిడి చేశాను. ఎప్పుడు ఆవేశపడి కూడా ఒక్క మాట కూడా బయట పెట్టలేదు. నన్ను పల్లెత్తి మాట అనలేదు. మీరు ఒంటరిగా ఈ బాధని మోస్తూ ఎంత బాధపడ్డారో. ఆ భగవంతుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తాడని అనుకోలేదు. నువ్వు అలా బాధపడతావని నేను ఇంతకాలం నీ దగ్గర ఈ విషయం దాచింది. ప్లీజ్, దీని గురించి నువ్వు అప్సెట్ అవ్వకు. నువ్వు అప్సెట్ అయ్యి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే నేను బతకలేను. నాకు నువ్వు, నీకు నేను, మనం బతకడానికి చాలు. అంతకంటే భగవంతుడు ఇవ్వని దానికోసం మనం ఆలోచించొద్దు. ఇలా చెప్తే నువ్వు ఎక్కడ అర్థం చేసుకోకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావో, మెంటల్గా అప్సెట్ అవుతావోనని నేను భయపడ్డాను. నువ్వు అసలే చాలా సెన్సిటివ్గా ఉన్నావని డాక్టర్ చెప్పారు. రమ్య, నీకు ఇప్పుడు ఎలాగో విషయం తెలిసింది. ప్లీజ్, నువ్వు నా గురించైనా ఆలోచించి దీని గురించి మర్చిపో. నేను నీ మీదే ప్రాణం పెట్టుకొని బతుకుతున్నాను. నాకు అర్థమైందండి. ఇప్పుడు మీరు 2 ఏళ్ల నుంచి చూసిన నరకం కంటే నా బాధ తక్కువే అనిపిస్తుంది. మీరు అనుకుంటే మరో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనొచ్చు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండొచ్చు. కానీ నా కోసం మీరు ఇలాంటి బాధను భరించుకున్నారు. అలాంటప్పుడు నేను ఈ విషయం ఆలోచించకుండా మీతో సంతోషంగా ఉండలేనా? ఒక పని చేద్దాం, మనం ఒక బేబీని అడాప్ట్ చేసుకుందాం. అప్పుడు నా కోరిక తీరుతుంది, మీకు సంతోషంగా ఉంటుంది. ఎప్పటికీ జీవితంలో మనకు పిల్లలు లేరు అన్న బాధ మనకి లేకుండా ఉంటుంది. అంతేకాని ఎవ్వరు బాధపడద్దు. నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదన్నానా? నువ్వు ఎలా హ్యాపీగా ఉంటానంటే అలా చెయ్యి. అందులో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నువ్వు మెంటల్గా అప్సెట్ అవ్వకపోతే అంతే చాలు. ఒక పెద్ద తుఫాను వచ్చి వెలిసినట్టు అయింది వాళ్ళకి. మాధవయ్య భవాని వాళ్ళిద్దరినీ చూసి చాలా సంతోషపడ్డారు. ప్రవీణ్ తన అల్లుడవ్వడం తమ అదృష్టమని మనసులో ఎంతో ఉప్పొంగిపోయింది భవాని. కూతుర్ని అంత కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే భర్త రావడం ఎంతో సంతోషం ఏ తల్లిదండ్రులకైనా కూడా. మాధవయ్య తన నమ్మకమే నిజమైందని, తను అనుకున్నట్టుగానే ప్రవీణ్ ఎంతో మంచివాడని సంతోషపడ్డాడు. అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ అనాథాశ్రమానికి వెళ్ళి ఒక బేబీని అడాప్ట్ చేసుకుంటారు. తనను పెంచుకుంటూ వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తారు అదే ప్రేమతో. ఒక వ్యక్తి ఏ విషయం గురించైనా చెప్తున్నప్పుడు ఒకవైపు మాత్రమే ఆలోచించకూడదు, దానికి రెండో వైపు కూడా ఉంటుంది. ఆ డైరీ కంటపడకపోయింటే రమ్య ఇంటికి వెళ్ళిపోయిండేది. అప్పుడు ప్రవీణ్ పరిస్థితి ఏమిటి? తను ఒప్పుకోలేక, రమ్యతో దూరంగా ఉండలేక నరకం అనుభవించేవాడు. అతను పడుతున్న మానసిక క్షోభ ఇంకా పెరిగి ఉండేది. అందుకే ఏదైనా ఇబ్బందికర విషయం, సమస్య వచ్చినప్పుడు ఒకవైపే కాకుండా మరొక వైపు కూడా ఆలోచించడం మంచిది. నాణానికి బొమ్మ బొరుసు రెండూ ఉంటాయిగా. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చింది కదూ? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.